హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ బంగారం 7079. ఏంటండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటనుకుంటున్నారా? ఇక్కడైతే నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. అంటే మా హస్బెండ్ పనికెళ్ళి తీసుకొచ్చారు. అంటే మా తోటలో పని చేయడానికని వెళ్ళి తీసుకొచ్చారు. అవైతే 2 తీసుకొచ్చారు. ఒకటైతే నేను కర్రీలో వేసేసాను, ఇంకొకటి అయితే కొంచెం చట్నీలో ఉపయోగపడుతుందని పచ్చడి చేస్తున్నా. అంటే చాలా పుల్లగా ఉన్నాయి అందుకని. సో చూసారు కదా, నేనైతే తీసుకున్నది ఒక పెద్ద కాయ అండి, ఒక కాయే. సో అందుకోసం నేను కొంచెంగా వేపుకుంటున్నాను. కొంచెం మెంతులు, అలాగే ఆవాలు. సో ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ నిజంగా ట్రై చేస్తేనే కదా మనకు వస్తుంది, రాదని తెలిసేది. చూసారు కదా, స్లోగా తిప్పుకుంటూ ఉండాలి చిన్న మంట మీద. సో చూసారు కదా, చాలా చిన్న మంట మీద. సో ఇప్పుడైతే ఇవి పొడిమైపోతున్నాయి, పచ్చి అయితే లేవు. సో దీన్ని నేను ఇప్పుడు మిక్సీ చేసేస్తాను చల్లారబెట్టి. సో ఈ మామిడికాయ ముక్కలు నేను చిన్నగా కట్ చేసుకుని తినడానికి బాగుంటాయి కదా చిన్నగా. వాటిని ఎండలో పెట్టాను. సో వాటర్ అంతా పీల్చేసిన తర్వాత సో కారం నేనైతే పెద్ద గ్లాస్తో ఒక 1.5 తీసుకున్నాను. దానికి ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది కారం. అలాగే అరకప్పు ఉప్పు. అలాగే నేను ఇందాక ఏదైతే వేపుకొని పెట్టుకున్నానో అది పౌడర్ చేసుకున్నా, అది కూడా కొంచెం చూసుకుని కలుపుకోండి. ఎందుకైతే నేను చెప్పాను కదా ముందే, నేను పెట్టేది అయితే చిన్న కాయ, ఒకే ఒక కాయ పెద్దది. సో చూసారు కదా, చూడటానికి యమ్మీగా ఉంటుంది అండ్ అలాగే థిక్గా కూడా ఉంటుంది. సో నేనైతే ఇందులోకి లైన్ బ్రాండ్ ఆయిలే యూజ్ చేస్తున్నానండి, వేరుశనగ నూనె. ఎందుకంటే నేను పికిల్స్ పడుతూ ఉంటాను కాబట్టి సేల్కి. సో నాకైతే అవైలబుల్గా ఉంది. మీరైతే డైలీ యూజ్ చేసుకోవడానికి కాబట్టి నార్మల్ ఆయిల్ అయినా పట్టుకోవచ్చు, పర్వాలేదు. చూసారు కదా, ఎక్కువగా వేసేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అయితే. ఎందుకంటే ఇది కంటైనర్లో వేసిన తర్వాత ఒక డబ్బాలో పైన వేయాలి. సో అది బాగా ఊరుతుంది ఒక 2 డేస్కి. సో చూసారుగా, ఇప్పుడైతే నేనైతే దీన్ని ఒక డబ్బాలో అయితే పెట్టేస్తానండి. ఆల్రెడీ నేను డబ్బా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఎండలో. ఎందుకంటే ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా తడి తగలకుండా ఉంటేనే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే గట్టిగా ఉంటుంది. లేదంటే పచ్చడి మెత్తగా అయిపోయి పాడైపోతుంది. సో చూసారు కదా. ఓకే అండి, మీకు ఇక్కడ వరకు చూసారు అంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాగే మరిన్ని కొత్త వంటల్ని ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే మెసేజ్ చేయండి.